రైట్ అండి. ఇక మరో కీలకమైన అంశం, ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల అన్ని బ్రిక్స్ దేశాలు కూడా బాధిత దేశాలు అయ్యాయి. సో బ్రిక్స్ దేశాలని కూడా కలిసి బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలనే ప్రయత్నం చేశాయి. దీనికి భారత్ కూడా ఓకే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, డాలరే ముద్దు, బ్రిక్స్ కరెన్సీ వద్దు అని మోదీ అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు డాలర్ వైపే భారత్ మొగ్గు చూపుతోంది, బ్రిక్స్ కరెన్సీ వద్దనుకుంటోంది? మీ విశ్లేషణ ఏంటి? కారణాలు? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ వల్ల అన్ని దేశాలు బాధిత దేశాలు, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు అనేటి చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇంక్లూడ్ ఇండియా, ఇవి బాధిత దేశాలు. ఈ ట్రంప్ ఏంటంటే మిత్రువు లేదు, శత్రువు లేదు, అందరి మీద టారిఫ్స్ వేసేస్తున్నాడు. ఎందుకంటే అమెరికా సూపర్ పవర్ కాబట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 25% ఉంది కాబట్టి అది టారిఫ్లు విధిస్తే అల్లా కొల్లోలం అయిపోతున్నాయి అనమాట ఆర్థిక వ్యవస్థలు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా 0.5% తగ్గిపోతుందని ఇప్పుడు IMF నివేదికను బట్టి మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ డాలర్ ఆధిపత్యంతో ఉన్న అమెరికా యొక్క టారిఫ్ల వల్ల ప్రపంచంలో బాధిత దేశాలు ఎక్కువగా ఉండడం వల్ల, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు ఉండడం వల్ల, ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని, అమెరికా ట్రంప్ డాలర్ ఆధిపత్యాన్ని తొంగలో తొక్కుతూ బ్రిక్స్ కరెన్సీ తెచ్చేస్తాయి అని ఒక న్యూస్ వచ్చేదన్నమాట. ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న చైనా, అమెరికా, చైనా, ఇండియా, ఇటు రష్యాలు ఏకమవడం, వీళ్ళందరూ ఒక చోట కలవడం, ఇంకా బ్రిక్స్ వచ్చేసింది అన్నట్టు వచ్చింది. కానీ ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇండియా ఈ బ్రిక్స్ దేశాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ ఏకాభిప్రాయంతో తీసుకోవాలి, కన్సెంట్ అనమాట. అంటే యునానిమస్గా తీసుకుంటారు ఒక ఒపీనియన్ని. కానీ బ్రిక్స్ దేశాల్లో అన్ని దేశాలు ఇప్పుడు బ్రిక్స్ వచ్చేయాలని డిసైడ్ అయిపోయినాయి. మొన్న బ్రెజిల్లోనే ఒక మీటింగ్ పెట్టి డిసిల్వా, బ్రెజిలియన్ అధ్యక్షుడు, బ్రిక్స్ సమ్మిట్ మీద బ్రిక్స్ కరెన్సీ కోసం ఒక మీటింగ్ పెట్టారు. అందులో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వలేదు, విదేశాంగ శాఖ మంత్రిని పంపడం జరిగింది. అందులో జీ జిన్పింగ్, పుతిన్, ఈ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్, బ్రెజిల్ అధ్యక్షుడు అటెండ్ అయిన, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వలేదు. నేను చెప్పేది అంత ఈజీగా చెప్పడం లేదండి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వలేదు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాల్లో ముఖ్యంగా 5 దేశాల మధ్యలో ఏకాభిప్రాయం లేదు. ఎందుకు అంటే ఇండియా బ్రిక్స్ కరెన్సీకి వ్యతిరేకం. అబ్జల్యూట్లీ ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ఆఫ్ ది బ్రిక్స్ కరెన్సీ రైట్ నౌ. ఈ మూమెంట్లో రావడానికి ఇండియాకి ఇష్టం లేదు అని పూర్తిగా మనకు తెలుస్తుంది. అందరూ అనుకుంటారు అదే ట్రంప్తో గొడవ ఉంది, ట్రంప్కి పనిష్మెంట్ ఇవ్వాలంటే బ్రిక్స్ కరెన్సీ మనం సపోర్ట్ చేసి బ్రిక్స్ కరెన్సీ తెచ్చేస్తే డాలర్ పతనం, అమెరికా పతనం అంటారు. ఎస్, అమెరికా పతనం, డాలర్ పతనం. మరి ఇండియా పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా 2 కారణాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 2 కారణాల వల్ల ఇండియా బ్రిక్స్ కరెన్సీకి వ్యతిరేకం. ఇండియా ఏమి కోరుకుంటుందంటే డాలర్ ఆధిపత్యాన్నే కోరుకుంటుంది. సుమారు ఈ డాలర్ ఆధిపత్యం వచ్చే ఒక 10 నుండి 20 సంవత్సరాల పాటు డాలర్ ఆధిపత్యం ఉంటేనే ఇండియా సూపర్ పవరు, లేకపోతే ఇండియా కూడా పతనం అవుతుంది. బ్రిక్స్ కరెన్సీ వచ్చేసిందంటే ఇండియా పతనం అండి. ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనం చూడాలి. జియోపొలిటికల్ సిచ్యువేషన్, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక విషయాల మీద పూర్తి అవగాహనతో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు మోడీ గారు. చాలా అతిపెద్ద నిర్ణయం అన్నమాట. మనం ఊహించేదానికి పెద్ద షాకింగ్. అదేంటి, మోడీయే బ్రిక్స్ కరెన్సీని వ్యతిరేకం ఏంటి, మోడీయే డాలర్ ఆధిపత్యాన్ని కోరుకోవడం ఏంటి, భారతదేశం కోరుకోవడం ఏంటి అనుకుంటారు. దానికి ప్రధానమైన కారణం చెప్తాను వినండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు డాలర్ పతనమయ్యి బ్రిక్స్ కరెన్సీ వస్తే ఈ బ్రిక్స్ దేశాల్లో ఉన్న చైనా ఆధిపత్యం వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. డాలర్ పతనమై అమెరికా ఆధిపత్యం పోతే దాంట్లోకి వచ్చేది ఏంటంటే చైనా ఆధిపత్యం. ఎందుకు చైనా ఆధిపత్యం వస్తుంది అంటే ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థలు చూస్తే ఇందులో 60% ఆర్థిక వ్యవస్థ కేవలం చైనా దగ్గర ఉంది. $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అండి. అందులో 1/5 ఇండియా, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సుమారు. తర్వాత సౌత్ ఆఫ్రికా $1 ట్రిలియన్ కంటే తక్కువే, బ్రెజిల్ $2 ట్రిలియన్, రష్యా అరౌండ్ $2 ట్రిలియన్. అంటే మొత్తం బ్రిక్స్ కరెన్సీ విలువ, బ్రిక్స్లో ఉన్న దేశాల యొక్క వాటా అంతా చూస్తే 60% చైనా ఉండబోతుంది, 50% కంటే. కాబట్టి ఈ బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కలిసి బ్రిక్స్ కరెన్సీ తెస్తే అందులో చైనా ఆధిపత్యం బ్రిక్స్ కరెన్సీ మీద ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే బ్రిక్స్ కరెన్సీ అంటే చైనా ఆధిపత్యం ఇవ్వడం, అమెరికా ఆధిపత్యం బదులు చైనాని తీసుకెళ్ళడం. దీనివల్ల చైనా ఆధిపత్యం రావడం ఇండియాకి కర్ణ సంకటం. ఎందుకంటే మా అందరికీ తెలుసండి, అమెరికా చైనాల మధ్య, అమెరికా చైనాల్లో ఏది ఇండియాకి ముఖ్యమంటే ఇప్పుడు ట్రంప్ వల్ల అమెరికా మనకు వ్యతిరేకం అయింది అనుకోకూడదు. కానీ అమెరికా కంటే చైనాయే అతిపెద్ద శత్రువు.
చైనా భారత అస్తిత్వాన్ని ఒప్పుకోదు. కాబట్టి అది కమ్యూనిస్టు చైనా. ప్రజాస్వామ్యం ఉన్న అమెరికాయే మనకు ముద్దు. కాబట్టి అమెరికా డాలర్ కొనసాగితేనే ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి మార్గం ఉంటుంది. లేదా చైనా ఆధిపత్యం, చైనా కరెన్సీ అయినా యువాన్ లేదా రెన్బిన్బి అని పిలుస్తారు. బ్రిక్స్ కరెన్సీ అంటే యువాన్ ఆధిపత్యం ఇవ్వడం, చైనా ఆధిపత్యం ఇవ్వడం, రెన్బిన్బి ఆధిపత్యం ఇవ్వడం. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ఆధిపత్యం, ప్రపంచంలో రాజకీయంగా చైనా ఆధిపత్యం వస్తుంది. ఇండియా పతనం శాసిస్తుంటాం. మన చేతితో మనమే కొమ్మను నరుక్కోవడం అంటారు, అంతే అది. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇండియా ఫైనాన్షియల్లీ గ్లోబల్ సిచ్యువేషన్, ఆర్థిక వ్యవస్థలో అన్నీ ఆలోచించి చైనా ఆధిపత్యం ఇవ్వగలిగే బ్రిక్స్ కరెన్సీకి పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు బ్రిక్స్లో జరిగే సమ్మిట్లో అన్ని సమావేశాల్లో ఇండియా బ్రిక్స్ కరెన్సీ ఇప్పుడు వద్దు అని మోకాలు అడ్డుతుంది. ఎందుకంటే చైనా ఆధిపత్యం చూస్తున్నారు. చైనా మనల్ని చాలా కొడుతుందన్నమాట. మనం ఏదో అమెరికాకు దూరం అయిపోయాం కాబట్టి కొంచెం ట్రంప్ టారిఫ్ల వల్ల చైనా వెంటనే మనం ఆదుకుంటుంది. ఇటు పాకిస్తాన్ విషయంలో అన్ని విషయాల్లో ఇండియాకి అన్ని విధాలు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, రేర్ ఎర్త్ మెటీరియల్ మ్యాగ్నెట్స్ ఇండియాకి సప్లై చేస్తుంది, అమెరికాకి ఆపేసింది. మనం అనుకుంటున్నాం ఈ 4 రోజుల వల్ల చైనా ఎందుకు బుజ్జగిస్తుందంటే అతిపెద్ద దెబ్బ కొట్టడానికి, దాని ఆధిపత్యం వచ్చేస్తే మనం ఓకే చేస్తే, మనం ఓకే అనకుండా బ్రిక్స్ కరెన్సీ రాదు. కాబట్టి చైనా మనల్ని కొడుతుంది. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ వస్తే చైనా యువాన్ ఆర్ఎల్స్ రెన్బిన్బి ఆధిపత్యం వస్తుంది. ఇది ఇండియాకి మన పతనాన్ని మనమే శాసించుకున్నట్టు అనమాట. ఇందులో పెద్ద ఎకనామిక్ ఉన్న పెద్ద కాంప్లికేట్ ఏమీ లేదు, లోతుగా ఆలోచిస్తే అందరికీ తెలిసే విషయమే. కాబట్టి ఇండియా బ్రిక్స్ కరెన్సీని వ్యతిరేకిస్తుంది. ఇండియాకి డాలరే ముద్దు. వచ్చే 10 నుండి 20 సంవత్సరాల పాటు డాలరే కొనసాగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించకపోయినా చైనా స్థాయిలో వెళ్ళడం వల్ల అప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే చైనాని అదుపులో పెట్టవచ్చు. చైనాతో సమానంగా మనకి ఆధిపత్యం ఉంటుంది. ఇది ఇండియా కొరకు. ప్రస్తుతానికి భారతదేశం బ్రిక్స్ కరెన్సీకి వ్యతిరేకం. డాలర్కే కరెన్సీని దాని ఆధిపత్యం కొనసాగించడానికి ఇండియా వెళుతుంది. చాలా అద్భుతమైన విషయం అండి ఇది. చాలా షాకింగ్ అనిపించవచ్చు, కానీ చాలా ముఖ్యమైన విషయం. మోడీ చాలా సమయస్ఫూర్తితో, చాలా యాస్ట్యూట్గా, ఆయన అక్యుమెన్షిప్లో ఆయన అద్భుతమైన డిసిషన్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల భారత దౌత్య విధానం చాలా విపత్కర పరిస్థితుల్లో ఒత్తిడికి లోనవుతుందన్నమాట. ప్రజలకి చెప్పలేక చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు ఆయన. ఎంజీ రావు గారు, బ్రిక్స్ కరెన్సీ వస్తే డాలర్ పతనం అంటే యుఎస్ పతనం, ఖచ్చితంగా చైనా రైజ్ అవుతుందని మీరు చెప్తారు.